హాయ్ పిల్లలు! ఒక స్టోరీ చూద్దామా? దయగల చిన్న కోతి అండ్ ఎడారి అద్భుతం. ఒక బంగారు రంగులో మెరిసే విశాలమైన ఎడారి ఉదయపు సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. ఇసుక దిబ్బలు కళ్ళు చెదిరేంత దూరం వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ జీవితం కష్టం కానీ ఆశ మరియు దయ ఎల్లప్పుడూ మార్గం చూపిస్తాయి. ఈ అంతులేని ఎడారిలో ఒక చిన్న ముద్దుగా ఉండే కోతిపిల్ల నడుస్తోంది. అది చాలా అలసిపోయి దాహంతో ఉంది. కానీ దాని చిన్న గుడ్డ సంచిలో కొంచెం ఆశ అనేది ఉన్నది. ఇక్కడ ఆశ అంటే తినడానికి కొంచెం ఆహారం ఉన్నాయి అని అర్థం. ఆ చిన్న కోతి ఒక ఎండిపోయిన ఒంటరి చెట్టు దగ్గర ఆగింది. తన సంచి తెరిచి కొన్ని విలువైన పొద్దుతిరుగుడు గింజలు తీసింది. మెల్లగా నవ్వుతూ రాయిపై కూర్చుంది. విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఒక్కసారిగా ఎండిపోయిన గాలిలో బలహీనమైన ఏడుపు వినిపించింది. ఒక చిన్న ఎడారి పక్షి ఇసుకపై అలసటగా పడి ఉంది. రెక్కలు వాలిపోయి ఉన్నాయి. కాలుతున్న సూర్యుని కింద పాపం పక్షి సహాయం కోసం ఏడుస్తోంది. కోతి పక్షిని చూసింది. తరువాత తన గింజలు వైపు చూసింది. క్షణం ఆలోచించింది. కానీ ముద్దుగా నవ్వింది. తన గింజలు పక్షికి పంచింది. ఆకులోని కొన్ని నీరు చుక్కలు కూడా ఇచ్చింది. దయ మనసు ఎల్లప్పుడూ నింపుతుంది. పక్షి నెమ్మదిగా గింజలు తినటం మొదలుపెట్టింది. దాని రెక్కలు మళ్ళీ కదలటం ప్రారంభమయ్యాయి. అది సంతోషంగా చిరునవ్వుగా పాడుతూ కేరింతలు కొడుతూ రెక్కలు ఆడిస్తోంది. ఇప్పుడు కోతి మరియు పక్షి కలిసి ఎడారిలో నడుస్తున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఆరెంజ మరియు గులాబీ రంగులో నిండిపోయింది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. ఇసుక తుఫాను వచ్చింది. కోతి కళ్ళు మూసుకుంది. పక్షి ముందుగా ఎగురుతూ దారి చూపిస్తోంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక అందమైన హరిత ఓయాసిస్ కనిపించింది. నీటి చెరువు, ఖర్జూర చెట్లు, రసవంతమైన ఫలాలు, సూర్యకిరణాలు మాయలా మెరిసిపోతున్నాయి అంతా. అప్పుడు పక్షి తన నిజమైన రూపం చూపించింది. అది ఎడారి మాయా రక్షకుడు. ఓయాసిస్ మెరుస్తోంది. చెట్ల నుంచి ఫలాలు మెల్లగా క్రింద పడుతున్నాయి. దయకు ఇలాంటి బహుమతియే వస్తుంది. ఇప్పుడు ఇతర ఎడారి జంతువులు కూడా వచ్చాయి. కుందేలు, జింక, పక్షులు, చిన్న కోతి అందరికీ ఫలాలు మరియు నీరు పంచుతోంది. దయ సంతోషాన్ని అందరికీ వ్యాపిస్తుంది. కోతి నీటి దగ్గర కూర్చుని సంతోషంగా నవ్వుతోంది. అన్ని జంతువులు కలిసి ఆడుకుంటున్నాయి. సూర్యుడు చెట్లు వెనుక శాంతియుతంగా అస్తమిస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయటం అనేది దయ అద్భుతాలను మనకి సృష్టిస్తుంది. ఎప్పుడూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి పిల్లలు. ఈ కథ యొక్క సారాంశం ఏమంటే ఎప్పుడూ అందరికీ మనం వీలైనంత వరకు సాయపడుతూ ఉండాలి పిల్లలు.